మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అయితే అందరూ జరుపుకుంటారు. మహిళలకి ఒక సాధికారిత చూపించడం కోసం వాసవ్య మహిళా మండలిని కూడా స్థాపించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మనం ఒక స్పెషల్ పర్సన్ని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చేసాం. ఆవిడే రష్మి గారు, వాసవ్య మహిళా మండలి సెక్రటరీగా కూడా ఇప్పుడు ఆవిడ బాధ్యతలు తీసుకొని అన్నీ చూసుకుంటున్నారు. సో ఆవిడతో మాట్లాడదాము, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఫస్ట్ చాలా బాగున్నాం. మహిళలందరూ ఇట్లాగే హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలని కోరుకుంటాం. ఓకే. సో చాలా మంది కూడా నిజంగానే హ్యాపీగా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడో వెనుకడుగు వేస్తూ ఉంటారు. వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయి కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి మీలాంటి సక్సెస్ఫుల్ పర్సన్, సక్సెస్ఫుల్ ఉమెన్ ఇలాంటి భరోసా కల్పిస్తున్నారు ఇక్కడ. వాసవ్య మహిళా మండలి 1969లో చెన్నుపాటి విద్య గారు మా మదరు, ఆవిడ స్థాపించడం జరిగింది. ఒక 9 మంది మహిళల్ని ఒక చోట తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఒక సంస్థని స్థాపించడం 1969లో చాలా కష్టమైన పని. దానికి మా నాన్నగారు ఎంతో సహకారం ఇచ్చి వాళ్ళకి ఆయన తెలిసిన వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళని కూడా కలిపి ఆ రోజున స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇది మహిళలు, పిల్లలు యొక్క ఫోకస్తోనే నడుస్తూ వచ్చింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనకి అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైనా ఉన్నారు అంటే ఆడవాళ్ళు, పిల్లలు. అందుకని అప్పటి నుంచి దీనికి సంస్థ వాసవ మహిళా మండలి మహిళా అభ్యున్నతి కోసం వాళ్ళలో మనం ఒక ధైర్యాన్ని తీసుకురావాలి. అప్పటి రోజుల్లో మనం వయోజన విద్య అనేది లేదు. ఫస్ట్ వయోజన విద్య, అంబర్చర్కాలని నూలు వడకడం ఉండేది. ఆ నూలు వడకడం నేర్పడం, ఇలా దీనివల్ల ఏంటి, అందులో నూలు వడకడం నేర్పిన దాంట్లోంచి వచ్చిన నూలుతో వాళ్ళ ఇంటికి కావాల్సిన దుప్పట్లు కానీ, టవల్స్ కానీ, ఏది కావాలంటే అది వాళ్ళకిచ్చి వడికిన నూలుని తెప్పించడం అనేది 1960లోనే స్టార్ట్ చేసి 1969లో దీనికి ఒక రూపుదిద్దుకొని దీన్ని ఒక సంస్థగా రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ వచ్చి 1975లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున ఈ రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. అందుకని వాసవ మహిళా మండలి అప్పుడు ఇమీడియట్గా వాసవ మహిళా మండలి సంస్థగా రిజిస్ట్రేషన్ జరిగింది. కానీ ఎస్టాబ్లిష్డ్ వచ్చి 1969లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళల కోసం, పిల్లల కోసం రకరకాల కార్యక్రమాలు. ఒక పక్కన వాళ్ళకి నిల్వ నీళ్ళు లేని వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి మన దగ్గరికి వస్తే వెంటనే వాళ్ళకు ఒక నిల్వ నీడ ఉండడానికి స్థలం చూపిస్తున్నాము. అలాగే వాళ్ళకి మనం ఇక్కడే ఉండి వాళ్ళు రకరకాల ట్రైనింగ్స్ అవడానికి కొన్ని లక్షల మందికి ఈ వాసవ మహిళా మండలి 56 సంవత్సరాలైంది ఈ సంస్థ మొదలుపెట్టి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మంది మహిళలకి ఒక ట్రైనింగ్స్ ఇవ్వడం, ఆ ట్రైనింగ్ వలన వాళ్ళకు ఒక ఉపాధి కలగడం, శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధి కలిగే అవకాశాలను కూడా కల్పించడం అనేది వాసవ మహిళా మండలి ముఖ్య ధ్యేయం. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీతో మొదలైన వాసవ మహిళా మండలి ఈ రోజున ఫ్యాషన్ టెక్నాలజీలో కొన్ని వేల మందికి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇక్కడే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో వాసవ మహిళా మండలి మహిళలకి దాదాపు 1000 మంది మహిళలకి ప్రతి మండలంలోంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మిషన్ రిపేర్లు కూడా నేర్పాం. ఎందుకంటే మిషన్ రిపేర్ వస్తే వాళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లా. అందుకని వాళ్ళు ఆ గ్రామాల్లో ఉన్న ఈ టైలరింగ్ ఎవరికైతే మిషన్లు చెడిపోతాయి అవన్నీ వాళ్ళే బాగు చేస్తున్నారు. ఇలా వాళ్ళకి నిలబడడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది వాసవ మహిళా మండలి. దీనికి ఎన్నో సంస్థలు మాకు సహకారం ఇస్తున్నారు. ఒక పక్కన వృత్తి విద్యలో నైపుణ్యం తీసుకురావడంలో ఫ్యాషన్ టెక్నాలజీ, బ్యూటీషియన్స్ ట్రైనింగు, కంప్యూటర్స్లో ఇప్పుడైతే టాలీ, జిఎస్టీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడున్న దీనిలో మనకి టాలీ, జిఎస్టీ అనేది ఉంటే ఉద్యోగాలు రావడం సులభం. అందుకని మహిళలకి దీనిలోనే కాకుండా ఇప్పుడు సోలార్ యూనిట్స్ ఎక్కువ అవుతున్నాయి. అందుకని సోలార్ దీనికి వాళ్ళు చూడడానికి, చేయడానికి ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది దాదాపు ఒక 500 మంది ఉమెన్కి మనకి ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఇచ్చి వాళ్ళందరికీ ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నాము. దీనిలో ఎన్నో
ప్రభుత్వేతర సంస్థలు కూడా సహకారం ఇస్తున్నారు దీనికి. అలాగే ఇక్కడ ఈ ట్రైనింగ్స్తో పాటు వాసవ మహిళా మండలి ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ 1980లో దీన్ని 85 ఆగస్టు 9న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒంటరిగా ఉండే మహిళలకి ఒక ఆసరా ఇచ్చి ఇక్కడ ఉండడానికి మనకు ఒక సేఫ్టీ ఉంది అనేది తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఉండడం, తర్వాత జాబ్స్ చేయడం, దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా వాళ్ళకి ఒక నిలబడడానికి ఒక ఉపయోగం ఇది. దానివల్ల అట్లా జరుగుతుంది. రెండో పక్కన ఉమెన్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. వాళ్ళకి సడన్గా వచ్చినప్పుడు ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. అలాగే వాసవ మహిళా మండలిలో ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న వాసవ మహిళా మండలి క్యాంపస్లో ఇక్కడ వాళ్ళకి ఒక హోమ్ నడుపుతున్నాము. అలాగే ట్రాఫికింగ్ విక్టిమ్స్ ద్వారా కూడా మనకి జ్యుడిషియరీ నుంచి పోలీసులకి నుంచి కూడా మాకు కేసెస్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఓర్పుగా నేర్పుగా చేయడానికి ఒక మేనేజ్మెంటే కాకుండా ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా ట్రైనింగ్స్ అయ్యి దానిలో ఓర్పుతో నేర్పుతో అన్నీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, వాటికి ఎలా చెయ్యాలి అనేది వాళ్ళందరూ కూడా తయారయ్యారు, చక్కగా చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ మనం నడుపుతున్నాం. అందులో 50 మంది మహిళలు వాళ్ళు తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేస్తున్నారు. అలా వదిలేసిన తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి మన దగ్గర అడిగినప్పుడు మన దగ్గర వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇది మన కృష్ణా జిల్లాలో గోసాల గ్రామంలో ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాం. అలాగే మన కృష్ణా జిల్లాలో కానూరు గ్రామంలో ఒక 110 మంది పిల్లలకి తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లి తండ్రి ఉన్న వాళ్ళ ఆలనా పాలన చూసుకోలేని వాళ్ళు, ఇలాంటి అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్కి ఆడపిల్లలకి మనం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి చదువు చెప్పించడం, వాళ్ళ ఆరోగ్యం చూడడం, వాళ్ళకి కల్చరల్గా వాళ్ళకు ఒక తయారు చేయడం, ఇలా అన్ని ప్రతి విషయంలోనూ పిల్లల్ని ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పడం. ఈ సంవత్సరం మేము కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్లో కొంతమంది నర్సింగ్లో, కొంతమందిని ఇంజనీరింగ్లో ఇలాగా ఇతరుల యొక్క సహాయంతో మేము చేయడం అనేది చేస్తున్నాము. ఎందుకంటే పిల్లలు ఎవరు లేను అన్నప్పుడు అలా ఉండిపోకుండా వాళ్ళకంటూ ఒక ఉపాధి, ఇప్పుడు జనరల్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్లో ఒక అమ్మాయి జాయిన్ అయింది, ఇంజనీరింగ్లో ఒక పాప జాయిన్ అయింది. ఇట్లా వీళ్ళని తయారు చేయాలి అని మా ఉద్దేశం. డెఫినెట్గా మంచి సహకారం వస్తుంది అనుకుంటున్నాం. నిన్నే ఒకళ్ళు వచ్చి చెప్పారు, 5 ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఆడపిల్లల్ని చేరిస్తే మేము మీకు సహకారం ఇస్తామని. అట్లా మనకి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, రకరకాల సంస్థలన్నీ కూడా కార్పొరేట్స్ మాకు ముందుకు వచ్చి చేయడం అనేది ప్రభుత్వానికి, అలాగే కార్పొరేట్స్లో హెచ్సిఎల్ ఫౌండేషన్, విప్రో కేసు, అజిం ప్రేమ్జీ ఫౌండేషన్, అపోలో టైల్స్ ఫౌండేషన్, ట్రిపుల్ అని చెప్పి లివ్ లవ్ లాఫ్ అని చెప్పి ఒక ఆవిడ ఫిల్మ్ యాక్టర్ దీపిక పట్టుకొని ఆవిడ ఇస్తున్నారు. ఇట్లా రకరకాల సంస్థలు మన దగ్గరికి వచ్చి ఇలాంటి మెంటల్ హెల్త్ మీద చేస్తున్నాము. అలా రకరకాల సమస్యలు ఏమున్నాయి, సమస్యల పరిష్కారం ఎలా చేయాలి, మనం ఒక్కళ్ళం ఏదీ చేయలేము. అందుకని ప్రభుత్వంతో కలిసి ఈ పనులు ప్రజలకి సహాయం అందించడానికి మేము ఎప్పుడూ ముందుంటాము. అలాగే ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల్లో ఎవరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే వాసవ్యం ఉంది అనే ఒక బలం మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము. ఇక్కడ ఒక మేనేజ్మెంట్ అనే కాదు, ఇక్కడ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఒక పిల్లర్స్ లాగా తయారయ్యారు. అందుకని 40 ఏళ్ళ నుంచి, ఇది 56 ఏళ్ళ సంస్థ అయినా 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న స్టాఫ్ కూడా ఉన్నారు. దీనికి మనకి సహకారం అందిస్తూ, ఇదే కాకుండా మనం ఇప్పుడు రోజుల్లో ఏమనుకుంటున్నాం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వశక్తి మీద వాళ్ళు ఆధారపడాలి అనే ఉద్దేశంతో ఎంతోమందికి వాళ్ళు ఓన్ యూనిట్స్ పెట్టుకుని టైలరింగ్ ద్వారా వాళ్ళు డ్రెస్ మేకింగ్ యూనిట్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే ఏంటంటే రకరకాల ట్రైనింగ్స్ అవడం, వాళ్ళని మన వల్ల ఒక భరోసా ఇచ్చి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చి మీరు చేయగలరు, మీరు చెయ్యండి అనే భావాన్ని వాళ్ళలో
పెంపొందిస్తున్నాము. ఇలాగా మీరు ఇక్కడ ఈ సంస్థలో జరిగే కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న కొంతమంది స్టాఫ్తో కూడా మీరు మాట్లాడచ్చు, ట్రైనీస్తోను వాళ్ళతో ఎలా ఉంది ఏంటి అనేది మీ అందరికి కూడా అందరు తెలుసుకుంటే ఇంకా కొంతమందికి అవకాశం ఇవ్వచ్చు. ఇక్కడ అన్ని ట్రైనింగ్స్ ఉచితంగానే ఇస్తాం, మనం ఏం పే చేయక్కర్లేదు. అందుకని అందరూ ఇంకా కొంతమంది దీన్ని అవైల్ చేసుకోండి. ఎందుకంటే మహిళలు ఇళ్లల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవ్వడం అనేది వాళ్ళకి నిజంగా చాలా అసలు ఒక గిఫ్ట్ లాగా అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటున్నారంటే ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడలేరు, అమ్మో నాకు తెలీదు అనుకున్న వాళ్ళు ఈ రోజున వాళ్ళు చాలా ధైర్యంగా మేము ఇంకో 10 మందికి ట్రైనింగ్ ఇస్తున్నామండి అని చెప్పే స్టేజ్కి ఉన్నారు అంటే మనం ఎంత ధైర్యాన్ని ఇస్తున్నామో. అలాగే మేము కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ ద్వారా మన కృష్ణా అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లో చైల్డ్ మ్యారేజెస్ ఆపడం, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరగకుండా చూడడం, అలాగే ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళతో మనం ఇక్కడికి పోలీసులకి వాటికి రిఫర్ చేయడం, ఇట్లా రకరకాలుగా మనం అసలు పిల్లలకి ఒక రక్షణ కవచంగా ఈ 2 జిల్లాల్లో చేయడం అనేది. అలాగే మేము ఇక్కడ ఓన్లీ విజయవాడ అనే కాదు, ఇక్కడ మనం అర్బన్, రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో కూడా వర్క్ చేస్తున్నాం. అలాగే మనం నబార్డ్ సపోర్ట్తో 1000 ఎకరాలు ట్రైబల్స్కి ఉన్న ల్యాండ్ని వాళ్ళతోనే చెప్పి ఒక ల్యాండ్ డెవలప్ చేసాము. ప్రతి ఎకరంలో కూడా మామిడి, జామ మెయిన్ క్రాప్గా పెట్టుకుని ఇంటర్ క్రాపింగ్ చేసి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ఇళ్ళు ఓన్ హౌసెస్ కట్టుకున్నారు. ఒకప్పుడు వాళ్ళందరూ మైగ్రెంట్ పాపులేషన్, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వెళ్ళటలా, చక్కగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉండి వాళ్ళు ఇంకో 10 మందికి ఉపాధి ఇస్తున్నారు. అది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే మేడం, ఇంత చెప్పిన దాంట్లో మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము, మీరు స్థాపించిన దగ్గర నుంచి చెప్పారు. సో మేము కళ్ళారా చూస్తున్నాం, ఎందుకంటే ఆ సక్సెస్ఫుల్ స్టోరీ అనేది మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఎంతమంది మహిళలు, ఎంతమందికి ప్రోత్సాహం లభించింది వాసవ్య మహిళా మండలి ద్వారా అని చెప్పి. సో ఆ వాసవ్య అనే పేరు అనేది ఎవరు సజెస్ట్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మగారు చెన్నుపాటి విద్య గారు ఒక మహిళా మండలి పెట్టాలనుకుంటున్నాను, మహిళలందరినీ తీసుకొచ్చని మా గ్రాండ్ ఫాదర్ గోపరాజు రామచంద్ర గారు గోరా గారి దగ్గరికి వెళ్ళి చెప్పంగానే ఆయన ఒక పేపరు పెన్ను తీసుకుని, ఇప్పుడు కూడా మీరు ఆ ఫోటో ఎగ్జిబిషన్లో కూడా తీసుకెళ్తాను చూద్దరు కానీ, వాసవ్య అని రాశారు. వా అంటే వాస్తవికత, సా అంటే సంఘ దృష్టి, వ్యా అంటే వ్యక్తిత్వం. ఈ 3 నిలపడం కోసమే ఈ సంస్థని స్థాపించాలి అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన ఆ మాటల్ని మేము తీసుకొని వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం అనే దానిలో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందుకు కూడా వెళ్ళాలని మా కోరిక. ఓకే, సో ఒక మహిళగా మీరు ఇవన్నీ చూసుకుంటున్నారు, అటు ఫ్యామిలీని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది కూడా 2 లీడ్ చేస్తున్నారు, 2 చేతుల ద్వారా 2 పడవల మీద కాలేసినట్టు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు, లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యం? ఒక కష్టతరమైన పనిగా మనం భావించవచ్చా? అంటే ఒక పక్క ఇల్లుని చూసుకోవాలి, ఇంకో పక్క వర్క్ను చూసుకోవాలి, ఇంకో పక్క సమాజాన్ని ఫేస్ చేయాలి. ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య ఒక మహిళ ఎలా సర్వైవ్ అవ్వగలుగుతుంది? ఏది కష్టం అనుకుంటే చాలా కష్టమేనండి. ఆ కష్టం అనుకోకుండా మనం బాగున్నాం, మనలాగా ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి అని మనం ఎప్పుడైతే ఆలోచన ధోరణిలో ఉంటుంది, మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిన వాతావరణం కానీ, మేమందరం గాంధీ ఫ్యామిలీ కింద ఉండబట్టి మాకు చిన్నప్పటి నుంచే ఎదుటివాడికి ఎలా, వాళ్ళు మనకన్నా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఎలా చూడాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే వాళ్ళు బాగుంటారు అనేది చెప్పడం అనేది నిజంగా అలా మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా మాది జాయింట్ ఫ్యామిలీ, గోరా ఫ్యామిలీ, కానీ మేము ఎప్పుడూ కూడా కష్టం అనుకోము. ఇప్పటికీ అందరం కలిసి వండుకుంటాము, కలిసి ఉంటాము. కానీ ఏ రోజు కూడా అమ్మో ఏంటి ఇలా ఉంది అనే భావం మాకు లేదు. అందరినీ ఎప్పుడూ అలాగే ఉండాలి. అందరూ కూడా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రుల్ని తప్పనిసరిగా చూడండి. నా కోరిక ఏంటంటే అందరూ తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, పేయింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించకండి. మీ ఇంట్లో మీ వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు మీ పిల్లలకి వాళ్ళే మంచి ఎలా ఉండాలి అనేది నేర్పుతారు. అది మనం
ఎప్పటికీ కూడా అలవాటు చేసుకోవాలి. అలాగా అక్కర్లా, అందరం కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, అలా ఎప్పుడు కూడా అందరి మనసులోనూ అలాంటి ఆలోచన రావాలి. ఎప్పుడు కూడా మనం కలిసి ఉండాలి. అలాగే సమాజానికి మనమేమిస్తాము, సమాజం మనకేమిస్తుంది అనే కన్నా కూడా సమాజానికి మనమేమిస్తాము అనేది ఆలోచనలో ఉంటే కనుక డెఫినెట్గా అందరినీ కలుపుకుని వెళ్తాము. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడ ఎలా ఉండాలి అనేది, వాళ్ళకి ఏం కావాలి అనేది మనం సపోర్ట్ చేసే విధానంలో ఎప్పుడైతే ఉంటామో కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ రావండి. అందుకని చెప్పి ఎలా ఉన్నారు అంటే కనుక అది మన ఆలోచన ధోరణి. ఎందుకు ఉండాలి అనుకుంటే వేరు, కానీ ఇలా ఉన్నాము ఇంకా బాగా ఉండాలి అంటే ఎలాగా అనేది ఎదుటి వ్యక్తిలోంచి నేను ఎప్పుడూ లైఫ్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్ ప్రాసెస్ అనుకుంటానండి. ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. మేము చాలా కమిటీస్లో కూడా మెంబర్స్గా ఉన్నాం. వాసమేళ మండలి సభ్యులు కానీ, లేకపోతే వాసమేళ మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్, దానిలో కూడా ఉన్నాము. ఎందుకంటే మనం మన అనుభవాలతో వాళ్ళకి ఎక్కడ సమస్య వచ్చినప్పుడు మనం ఎంతవరకు వాళ్ళకి సపోర్టింగ్ పర్సన్స్గా ఒక ఎన్జిఓ రిప్రజెంటేటివ్గా చేస్తాము అనేది వాసమేళ మండలి మేము ఇలా చేస్తూ ఉంటాం. అలాగే చాలా సంస్థల్లో నేను ఇన్నవీ క్లబ్ ఆఫ్ విజయవాడ 1984లో నా 78లో చేరాను, 84లో ప్రెసిడెంట్ చేశాను, 95లో ఇన్నవీల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ చేశాను. అంటే మనం పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే 10 మందిని కలుపుకోవడం అనేది కూడా అలవాటు అవుతుంది. ఎంతసేపు నేనే చేయగలను ఇది అనుకునే కన్నా అందరం కలిసి ఎలా చేస్తాం, లెట్ us ఆల్ టుగెదర్నెస్ ఎప్పుడు ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్తో మనం ఎక్కువ పని చేయగలుగుతాం. మీరు అన్నట్టు కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు సమాజంలో ఎవరికాళ్ళు ఇండివిజువల్ లైఫ్ కోరుకుంటూ ఉన్నారు. అటు పెళ్ళైనా కానీ, లేదంటే ఒక మహిళగా జీవిస్తున్నా కానీ ఇండివిజువల్గా తమ కాళ్ళ మీద తమ నిలబడే సిచ్యువేషన్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. సో లైఫ్ అనేది గట్టిగా ముందుకు వెళ్ళాలి, ఏదో ఒకటి నిరూపించుకోవాలనే దిశగా కూడా మహిళల కోసం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మీరు కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో సమరం గారి, నాకు చిన్న డౌట్ వచ్చింది, సమరం గారిది మీది లవ్ మ్యారేజ్ ఏమన్నా? సమరం గారు నాకు అంకుల్ అవుతారండి. మా మదర్ చెన్నుపాటి విద్య గారు, సమరం గారు సమరం గారికి సిస్టరే, మావయ్య అవుతారు. నాకు చాలామంది అడుగుతారు డాక్టర్ మేనరికాలు చేసుకోకూడదు అంటారు కదా అని. కానీ నేను కూడా డాక్టర్ గారు మేము మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఒకటే చెప్పారు, ఈ కుటుంబంలో ఇద్దరైనా ఈ కుటుంబ భావాలతో ఉన్నవాళ్ళు కనుక ఉంటే మీరందరూ అందరినీ ముందుకు తీసుకెళ్ళగలుగుతారని. అలాగే నేను, మా పెద్దమ్మ గారు అమ్మాయి, మేమిద్దరం డాక్టర్ గారిని, డాక్టర్ బ్రదరు, మేమిద్దరిని చేసుకుని మ్యారేజ్ చేస్తున్నాం. మేమందరం కూడా చక్కగా ఉన్నాం, మా పిల్లలు కూడా బాగున్నారు. అందుకని అది మన జెనెటిక్గా ఉంటాయి. కానీ ఒకసారి మ్యారేజ్ చేసుకున్నంత మాత్రం అందరూ పిల్లలు అంగవైకల్యంతో పుట్టాలనేది మాత్రం ఎక్కడా లేదు. సో సమరం గారికి మీకు ఏమన్నా చిన్న చిన్న అంటే ప్రతి భార్యాభర్తకి చిన్న చిన్న గిల్లి కజ్జాలు లాంటివి ఉంటాయి అంటారు కదా, సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? ఏమోనండి, ఎప్పుడు ఉండవు. ఒకవేళ మనకి ఎవరన్నా అంటే ఇద్దరం బిజీ ఉదయం లేచి నుంచి రాత్రి పుట్టిన వరకు ఏదైనా ఉంటే విషయాలు షేర్ చేసుకుంటాము. నాకు ఇలాంటిది వచ్చింది, ఇలా విన్నాను, ఇది అన్నా అనుకో డాక్టర్ సలహా చెప్తారు. నేను ఇట్లా అనుకుంటున్నాను అంటే కొన్ని డాక్టర్లు నాకు అలా అయితే కనుక మనకి చేయలేమేమో ఆలోచించు అంటారు. ఎప్పుడైనా ఏదైనా ఉన్నా కూడా అండి ఒకళ్ళం కామ్ అయిపోతే రెండవది సబ్సైడ్ అయిపోతుంది. ఎప్పుడు అదే ప్రాబ్లం. అసలు నేనంటే నేను అని ఎప్పుడైతే ఫైట్ చేసుకుంటామో సమస్య పెద్ద అవుతుంది. సమస్యని పెద్ద చేయకుండా పరిష్కారం వైపు మనం వెళ్తే కనుక ఎప్పుడు ఏ సమస్యలు ఉండవు. ఓకే, సూపర్, గ్రేట్ వర్డ్స్ అసలు. అండ్ ఇక్కడికి వచ్చిన మహిళలు కానీ, పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు మీరు వాళ్ళ బాధని అర్థం చేసుకొని వాళ్ళకు ఒక సమస్యకి సొల్యూషన్ చెప్పినప్పుడు వాళ్ళలో ఒక వైబ్ ఉంటుంది, వాళ్ళలో ఒక కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. సో అలాంటి ఆనందాలు మీరు ఎన్నో చూసుంటారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా ఆనందంగా ఉంటుందండి. మీరు మా పిల్లల ప్రోగ్రామ్కి ఓ రోజు తీసుకెళ్తాను, అక్కడ
వాళ్ళు థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు లేకపోతే ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు మా దగ్గరికి. ఈరోజు నా పిల్లలు 10th అయిపోయినా కూడా వాళ్ళకి ఇంటర్ చదివించాం, డిగ్రీ చదివించాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది, ఎంకామ్ అది చదివించి అదే ప్రోగ్రాంలో ఫైనాన్స్ ఆఫీసర్గా ఒక అమ్మాయిని అక్కడ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లోను, తర్వాత ఎవరైతే బాగా కుకింగ్ దాంట్లో హెల్ప్ చేయగలరు అనుకుంటాం వాళ్ళని అసిస్టెంట్ కుక్స్ గాను 18 ఏళ్ళు నిండంగానే వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వడం అనేది జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్తే కనుక చక్కటి పిల్లలు అందంగా ఉంటారు, వాళ్ళని ఎవరైనా అమ్మేస్తారేమో అనే భావంతో మేము వాళ్ళందరినీ కూడా మా పిల్లల్లా చూసుకుంటాం. అందరినీ వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామంటే తప్పకుండా వెళ్దామని చెప్పి వాళ్ళకు ఒక ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాం. అందరినీ కూడా ఇప్పుడు గాంధీ హిల్ ఉంది, గాంధీ హిల్కి వెళ్తారు, అంబేద్కర్ది ఉంది, అక్కడికి ఎగ్జిబిషన్స్ ఏదైనా జరిగితే పంపిస్తాము. ఇలాగే పిల్లల దగ్గరికి నిన్నే ఉమెన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, పిల్లలందరికీ డెంటల్ క్లీన్ చేశారు. అంటే ఏంటంటే మనం చేస్తూ ఉంటే 10 మంది ముందుకు వచ్చి ఇట్లా వాళ్ళకి సహకారం అందించాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగే చాలామంది సంస్థలు కానీ వ్యక్తులు కానీ అక్కడికి వచ్చి ఇలాంటి జరుగుతున్నాయి కార్యక్రమాలు, ఇలాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటూ ఒక సపోర్ట్ చేయాలి అనుకుని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక మంచి పని చేయడానికి సపోర్ట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో మంచి పని ఈజీగా చేయొచ్చు. అలా మేము ఏ రోజు కూడా నన్ను చాలామంది ఈ క్వశ్చన్ వేశారు, ఏంటండి చాలా సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తు, 20 ఏళ్ల క్రితం మనకి టీవీలు అన్నిట్లో పట్టుకుంటే బంగారం ముట్టుకుంటే బంగారం అని ప్రోగ్రామ్స్ వచ్చేది. ఒక ఛానల్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ, మేడం ఇంత బంగారం గురించి ఇదంతుంటే మీరేంటి మేడం ఏం పెట్టుకోలేదంటే, చూసారా నేనేం పెట్టుకోలే కాబట్టి మీకు విడిగా తెలిసింది, కానీ నేను ఒక ఆదర్శానికి పెట్టుకోవట్లే. సమానం, మానవులంతా ఒక్కటే, సమాజంలో మతాలు కులాలు అనేది వ్యక్తిగతం, ఒక కులం అనేది వ్యక్తిగతం. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా, మా చిన్నతనంలో మేము కులాంతర మతాంతర వివాహాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేసుకునేవారు. ఇప్పుడు చేసుకునే వాళ్ళకి విలేజెస్లోనే చాలా వ్యతిరేకత ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ఒక మంచి చేయాలంటే సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కావాలి. అందుని చెప్పి మేము మా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం మా పిల్లలు కూడా పెట్టుకోరు. అలాగే ఎవరికి సింప్లిసిటీ ముందు మెయిన్గా మనం సింపుల్గా ఉండాలి. తర్వాత ఎదుటి వ్యక్తికి మనం ఆదర్శంగా ఉండాలంటే మనం ఎప్పుడైతే వాళ్ళని ఆచరిస్తామో అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పగలం, మీరు బాగా చెప్తారండి కానీ మీరేం చేయరు అనే మాట ఉండకూడదు. ఎప్పుడైతే మనం అలాంటి అంటే మేము పుట్టిన నుంచి అలాంటి వాతావరణంలో ఉన్నాము, పెరిగింది అలాగే ఉన్నాం, మా పిల్లల్ని కూడా అదే విధానంలో పెంచాము. అందుకని ఏంటంటే మనం ఇంకోళ్ళకి ఆదర్శంగా ఉండాలి అంటే మనం ఎప్పుడంటే మన స్టేట్ సెక్యులర్ స్టేట్, కులాతీత మతాతీత సమసమాజాన్ని స్థాపించడం అని అంటాం. కానీ ఇప్పుడు రోజు రోజుకి కులాలు మతాలు అనేది చాలా చాలా ఇదైపోతున్నాయి, వాటిని ఎత్తుకుని మాట్లాడడం, వాటి గురించే మాట్లాడడం. కానీ ఎక్కడ సమస్య ఉంటుందో, ఏ కులం అవనండి ఏ మతం అవనండి, సమస్య ఉన్న ఎవరికైనా సరే వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళ సమస్యలను మా వంతుగా మేము చేతనైనంత వరకు సహాయం చేయాలనేదే మా ఉద్దేశం. అందుకని ఎంతోమందికి ఆ ఒక్క విషయంలో ఒకవేళ మేము మాతో సహకారంతో పనిచేయలేకపోవచ్చు, కానీ మనం చేసే ఈ సమాజ సేవ ఎంతోమందికి ఒక మార్గదర్శకం అవుతుంది. అదొకటి, మనం ఇంకోళ్ళు మార్గదర్శకం అనే కాదు, ఎంతమందికి మనం ఒక సహకారం ఇస్తున్నాం, ఒక నిలబడడానికి ఒక ఆధారం ఇస్తున్నాం, అది చాలా ముఖ్యం. ఎప్పుడైతే వాళ్ళకి నేను ఉన్నాను, నాకు వాసవ మహిళా మండలి ఉంది, మా పిల్లలు పాట పాడతారు, మేము వాసవ్య పిల్లలం వాసవ్య బడి పిల్లలం అని పాడతారు. ఎందుకు? వాళ్ళకి చిన్న వయసు 5 ఏళ్ల వయసులో వచ్చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది మనమే, ఇంకెవరు తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకేంటంటే మనం ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతారు. అలా అని వాళ్ళని మనకు నచ్చిన విధానం అని కాదు, మనం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి నచ్చేటట్టుగా ఉందా లేదా అనేది కూడా చూడాలి. దాని గురించే వాసవ మహిళా మండలి
ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వాసవ మహిళా మండలి ఇంకోటి కూడా చెప్పాలి, మహిళా మిత్ర అని చెప్పి విజయవాడలో 200 మంది మహిళల్ని మహిళా మిత్రులుగా తయారు చేశాము. ఈ రోజున ప్రతి వీధికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆ వీధిలో ఏదైనా మహిళకి ప్రాబ్లం వస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, పోలీస్ స్టేషన్కి ధైర్యంగా తీసుకెళ్ళడం, అలాంటి ధైర్యాన్ని ఇచ్చాం. అందరినీ మహిళా మిత్రులు ఈ రోజున వాసవ మహిళా మండలికి మా గర్వం ఏంటంటే మనం తయారు చేసిన వాళ్ళు చక్కగా నిలబడి బోల్డ్గా ఈ రోజున 10 మందికి ఒక సహకారం అందిస్తున్నారు. వాళ్ళు ఓర్పుతో నేర్పుతో చేయడం అనేది, నేర్పడం అనేది వాసవ మహిళా మండలి మాకు ఫస్ట్ నుంచి ఉంది. అది మేము ఉండడమే కాదు, మా దగ్గర ఉన్న స్టాఫ్తో పాటు కమ్యూనిటీ, పీర్ లీడర్స్గా, పీర్ ఎడ్యుకేటర్స్గా, ఇలాగే హెల్త్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాం. అందరి వాసవ మహిళా మండలి ఇప్పుడు 56 సంవత్సరాలు అయింది. ఇంకా 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 కొత్తవి చేస్తూ ముందుకెళ్ళాలనేది మా ఆశ అండి. ఫైనల్గా ఇప్పుడున్న మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి, ఇంకా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు వంటగది నుండి. ఉన్న రోజుల నుంచి కూడా ఇప్పుడున్న సమాజాన్ని ఫేస్ చేయడానికి కూడా వాళ్ళంతటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు. సో వాళ్ళు ఎలా ఉంటే మంచిదంటారు? వాళ్ళకి వాళ్ళు నిలబడేలా వాళ్ళు ఫస్ట్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాలి. సో వాళ్ళకి మీరిచ్చే ఒక్క మాట ఏం చెప్తారు వాళ్ళ కోసం? ధైర్యంగా ఉండండి. మన కాళ్ళ మీద మనం నిలబెట్టేట్టు ఎప్పుడైతే ఉంటామో మన ఫ్యామిలీ నుంచే మనకు సపోర్ట్ వస్తుంది. అత్తగారు కానీ, భర్త కానీ, మామగారు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడైతే ఆడవాళ్ళు స్వయం శక్తితో ముందుకు వెళతారో ఆ రోజు కుటుంబంలో వాళ్ళకి విలువ పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబం వాళ్ళకి గౌరవం ఇవ్వడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు ఒక ఆదర్శవంతులుగా ఉంటారు. అలాగా ప్రతి మహిళ చక్కగా తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సూపర్ మేడం, థ్యాంక్ యూ రష్మి మేడం. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి మెగా9 టీవీకి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఇంకొంతమంది మహిళలు చాలా ధైర్యంగా ముందుకు రావాలి, వాళ్ళకి వాళ్ళు కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకునేగలిగేలా ఉండాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఒక మహిళగా మీరు ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్ని ఇంటర్వ్యూ చేయడం ఇది మా అదృష్టం. సో మీకు ముఖ్యంగా ఫస్ట్లీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరూ బోల్డ్గా తయారుండండి, ఎవరు కూడా అధైర్యపడక్కర్లేదు. మనం ధైర్యంగా ఉంటే మనం సాధించలేదంటూ ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ద్వారా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అయితే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసి మాట్లాడాం. సో ఆమెలో ఉన్న ఒక శక్తిని ఈరోజు మనం అందరికీ చూపించగలిగామంటే నిజంగా అది మన సక్సెస్ఫుల్ స్టోరీ అనుకోవచ్చు. సో వాసవ్య మహిళా మండలి సక్సెస్ఫుల్ స్టోరీ కూడా అంతే ఘనంగా కొనసాగుతుంది. ఇంకా ముందుకు అనేక కార్యక్రమాల ద్వారా అనేక మందిని ప్రోత్సహిస్తూ కూడా వారు ముందుకు వెళ్తున్నారు. సో ఇలాగే ముందుకు వెళ్ళాలి, అనేక మందికి వాళ్ళు మొత్తం సాధికారిత అంతా వాళ్ళకి మహిళల కోసం ఇంత చేస్తున్నారు కాబట్టి మొత్తం వాళ్ళకి సపోర్ట్గా ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పి కూడా మనము కోరుకుందాం. సో అందరికీ కూడా మెగా9 టీవీ ప్రేక్షకుల ద్వారా హ్యాపీ ఉమెన్స్ డే. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా9 టీవీ.